పకోడీ కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకోబోయే ముందుగా కావాల్సిన పదార్థాలు చూసేయండి. తరిగిన బెండకాయలు 1/2 కిలో, శనగపిండి 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 5, వాము 1 టీ స్పూన్, ఉప్పు కారం తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టొమాటో పేస్ట్ 1 కప్పు, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. సో ముందుగా మనం పకోడీ తయారు చేసుకోవాలి. సో డీప్ ఫ్రై కాబట్టి నూనె వేడి పెట్టేసుకుందాం. ఓకే. బెండకాయ ముక్కల్ని ఇలా పల్చగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఓకే. సో మీరు స్లాంట్ గా కట్ చేసినట్టున్నారు కదా. అవునండి. ఓకే. శనగపిండి, అలాగే కొద్దిగా వాము, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, ఒకసారి బాగా కలిపేసి ఓకే. కొద్దిగా నీళ్ళు పోసేసుకుని మనం కొంచెం గట్టిగా పకోడీ పిండిలా కలిపేసుకోవాలి. ఇది అటువైపు మార్చేసుకుందాం. ఓకే. సో దీంట్లో కూడా కొద్దిగా ఓకే. నూనె వేసేసుకుని, సో దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫ్రై చేసుకోవాలండి కొంచెం. అవునండి. సో ఇక్కడ మనం గ్రేవీ రెడీ చేస్తున్నాం. ఓకే. కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఓకే. కొద్దిగా కారం అండి. సో ఇవి కాస్త వేగగానే టమాటో పేస్ట్ అండి. ఇది టమాటోలు ఉడికించి పేస్ట్ చేసుకున్నాం. సో మనకి ఉడికించడం వల్ల ఏంటంటే ఇక్కడ గ్రేవీ చేసే టైంలో టైం ఎక్కువగా తీసుకుంది. ఓకే. కొంచెం దగ్గర పడాలండి. ఓకే, ఇది కొంచెం దగ్గర పడాలి. అవి కూడా కాస్త వేగాలి. ఓకే. ఇలా దగ్గర పడితే సరిపోతుందండి. ఆయిల్ కూడా కొంచెం ఫ్లోట్ అవుతుంది కదా. సో పకోడీస్ కూడా తీసేద్దాం. సో డైరెక్ట్ గా గ్రేవీలో వేసేసుకోండి. సో ఇప్పుడు ధనియాల పొడి, అలాగే జీరా పొడి అండి. కొద్దిగా నీళ్ళు పోసుకొని, మరీ పల్చగా కాకుండా కరెక్ట్ గా సరిపోయేటట్టు వేసుకోవాలి. అవునండి. అంటే మళ్ళీ మనకి ఇక్కడ పకోడీలు కూడా కొంచెం వాటర్ పీల్ చేసుకుంటాయి. అవునవును. సో అది కూడా చూసుకొని మనం వేసుకోవాలి. కొద్దిగా ఉడికితే మనకు సరిపోతుంది. ఓకే అండి. బాగా ఉడుకుతుంది కదా. ఓకే. చివరగా కొద్దిగా కొత్తిమీర. బెండకాయ పకోడీ కర్రీ రెడీ.